హలో. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు డే 2. సో, ఈరోజు రెడీ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము ఫెర్రీ తీసుకొని ఒక ఐలాండ్ వెళ్దాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసేయండి. ఎందుకంటే మేము ఈ రూమ్ అంతా చెక్అవుట్ చేసేస్తున్నాం ఇప్పుడు. చెక్అవుట్ చేసి గోయింగ్ టు ఐలాండ్. Let's go feel the summer light, chasing dreams, waves are calling now. Sand beneath our feet, find the way somehow. Heartbeats in the heat. హలో ఆల్. మార్నింగ్ చెక్అవుట్ చేసాం. ఇప్పుడు టైం 2 అయింది. ఇంకా లంచ్ చేసి మేము ఫెరీలో వెళ్ళడానికి వచ్చాం వియాకేస్ ఐలాండ్కి. సో ఇక్కడ ఏముంటుంది ఏంటి అన్నది నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ఫెరీ ప్రైస్ $2 వన్ వేకి. సో 2 వేస్ $4. బట్ చాలా తక్కువ ప్రైజెస్. నేను అబ్జర్వ్ చేస్తే ఫుడ్ కూడా చాలా తక్కువే. ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ ఇక్కడ. మోస్ట్లీ అన్ని లోకల్ ఫుడ్ ట్రై చేసాం మేమైతే, చాలా తక్కువ ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు చూస్తే $2 ఫెరీ అంతే. ఇదిగోండి వీళ్ళందరూ ఫెరీ కోసం వెయిట్ చేస్తున్నారు. Somehow, heartbeats in the heat. Oh, we're flying high underneath the sky. Summer nights and days in so many ways. వచ్చేసాము వియాకేస్ ఐలాండ్కి. ఇక్కడ చూస్తే చాలా చిన్న ఐలాండ్. ఈ పోర్ట్రికో చుట్టుపక్కల అంతా ఇలాగే చిన్న చిన్న ఐలాండ్స్ ఉంటాయి. బట్ ఇది వియాకేస్ ఐలాండ్, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఐలాండ్, మస్ట్ వాచ్ యాక్చువల్లీ. ఇందులో చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఈ ఐలాండ్లో. బట్ మేము అన్నీ కవర్ చేయట్లేదు. ఓన్లీ మస్కిటో బే ఒకటి వెళ్తున్నాం, అదే బయోలుమినస్ కవర్ చేయడానికి. అండ్ ఇప్పుడు ఇక్కడ ఈ వియాకేస్ ఐలాండ్లో మీరు చూస్తే చిన్న చిన్న స్కూటర్స్, తర్వాత యూటీస్ అన్నీ రెంట్కి తీసుకోవచ్చు. బట్ మేము ఇప్పుడు వ్యాన్లోనే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడే దిగాము ఆ వ్యాన్ నుంచి. సో మేము ఈ హోటల్కి వచ్చాము, ఎల్ బ్లాక్ హోటల్. రూమ్ ఇప్పుడే చెక్ ఇన్ చేసాము. మరి వావ్, రూమ్ చూసారా ఎంత బాగుందో. అవుట్డోర్ సిట్టింగ్ చూడండి ఎంత బాగా చేశారు. హోటల్లో కాఫీ తాగేసేసి ఇప్పుడు స్ట్రైట్గా ఇట్లా నడుస్తే ఆపోజిట్గానే ఇది హోటల్. అండ్ ఇలా చూస్తే బీచ్. సో బీచ్కి అలాగా వెళ్ళేసి అక్కడి నుంచి వెళ్దాము. ఇక్కడ ఉయ్యాలుంది చూసారా. ఈ ప్లేస్ చూస్తారా ఎలా ఉందో. Ta-da-da-da-da, life's good, I feel wonderful. Every moment's a gift, oh it's so beautiful. Got my dreams in my pocket, everything feels right. With laughter in my heart, I'm free like a bird. Clouds may come, but I won't let them stay. హోటల్ నుంచి ఇప్పుడు స్ట్రైట్గా వాక్ చేసుకుంటూ వస్తే ఇది స్ట్రీట్. దీన్ని ఎక్స్పెరాన్జా అంటారు. సో ఇదంతా మంచి హ్యాపెనింగ్ స్పాట్. సో చూడండి ఇటు అదంతా డఫీస్ రెస్టారెంట్స్, హ్యాపెనింగ్ స్పాట్ ఎస్పెరాన్జా.
las costas lo antes posible. A la ciudadanía viequense y pequeños negocios que operan en el mar, manténganse informados de los medios del país. La administración municipal estará alerta enviando actualizaciones a la comunidad según las tengamos. ఇప్పుడే జస్ట్ పోలీస్ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చింది, సునామీ వస్తుంది, సో ఎర్త్క్వేక్ వచ్చిందట దగ్గరలో, ఈ ఐలాండ్ దగ్గరలో వెళ్ళిపోమంటున్నారు. ఇక్కడంతా మీరు చూస్తే కూడా అందరూ మూవ్ అయిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి అగోండి కార్స్ ఇది కూడా వస్తున్నాయి, వెళ్ళిపోమంటున్నారు. సో మాది ఈవెంట్ ఏదైతే మేము ఇప్పుడు మాది బుక్ చేసుకున్నాము, ఇప్పుడు బయోలూమినస్ వ్యూ. అది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ బీచ్ మధ్యలోకి తీసుకెళ్ళి ఆ వాటర్ ఉంటుంది కదా, అదొక లైట్ వస్తుంది, బయోలూమినస్ లైట్ అనేసి. సో అది చూడడానికి మేము బుక్ చేసుకుని ఈ ఐలాండ్కి వచ్చాము. కానీ ఇప్పుడున్న ఈ ఎమర్జెన్సీ అలర్ట్కి మొత్తం అన్నీ సస్పెండ్ చేస్తారు. ఈవెన్ మేము డిన్నర్ కూడా చేయలేదు, మేము వెయిట్ చేస్తున్నాం ఏదైనా రెస్టారెంట్ ఓపెన్ చేస్తే తిందాము అని, బట్ అన్నీ క్లోజ్ చేస్తారు. చూడండి అలర్ట్ రాగానే ఆల్ ఆర్ క్లోజ్డ్. యా బట్ వీఆర్ సేఫ్. నేను అప్డేట్ ఇస్తాను. చూడండి మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మాకు డిన్నర్ ఏం దొరకలేదు, అన్ని రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తారు ఎమర్జెన్సీ అలర్ట్ తోటి. ఇక్కడ దగ్గరలో అడిగితే ఒక గ్రాసరీ స్టోర్ ఉంది అన్నారు, ఫాస్ట్గా వస్తే అక్కడ కూడా బ్రెడ్స్ అన్నీ అయిపోయి ఇది ఒక్కటే బ్రెడ్ ఉందని చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చి ఇంకా ఈ బ్రెడ్ ఒక్కటి తీసుకుని ఇంకా అడ్జస్ట్ చేసుకుని తింటున్నాము. సో ఇక్కడ లైన్ చూస్తే అందరూ సేమ్ బ్రెడ్స్ అండ్ అన్నీ తీసేసుకుంటున్నారు. నేను కూడా బ్రెడ్, కోకోనట్ వాటర్ ఇంకా అవన్నీ. హలో, గుడ్ మార్నింగ్. నేను అన్నీ క్యాన్సిల్ చేస్తారు. సో బట్ మార్నింగ్ అన్నారు కానీ నైట్ అలర్ట్ క్యాన్సిల్ చేశారు, అంత సివియారిటీ ఏం లేదన్నారు. బట్ మేము వెళ్ళాల్సిన ప్లేసెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇదిగోండి ఇలా ఉన్నది. నిన్న రాత్రి చూసారు కదా, మొత్తం అంతా హడావిడి అయిపోయింది. అసలు అందరూ పరిగెట్టుకొని షాప్లని క్లోజ్ చేసేసి ఓ రకంగా భయపెట్టేశారు. మేము కూడా ఏమైపోయి ఉంటుందా, ఇంకా అయిపోయింది, ఇంకా ఈరోజు లాస్ట్ ఏమో సునామీ వస్తే ఏం చేయాలి. వాళ్ళు కూడా యాక్చువల్లీ హోటల్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీకు సునామీ వస్తే మీరు పైన రూఫ్ టాప్కి వెళ్ళిపోండి అండ్ ఎవ్రీ టైం మాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఆ అప్డేట్స్కి యాక్చువల్లీ భయపడుతున్నాం కూడా. ఇంట్లో అందరికీ ఫోన్లు చేసేసి ఇంకా ఇలాగ ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చింది, సునామీ, సో ఇంకా అయిపోయింది, ఇదే లాస్ట్ డే మాది, ఏమైనా అయితే ఇది మా అడ్రస్, ఇక్కడ ఉన్నాము అని చెప్పి కూడా షేర్ చేసి భయపెట్టేసాం అందరినీ. నైట్ మోస్ట్లీ ఇంట్లో అందరూ భయపడిపోయారు. మేము అంతలా అంటే వాళ్ళు కూడా అలా భయపెట్టారు మాకు, మేము అలాగే భయపడ్డాము. ఇదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనాలో లేకపోతే ఇదే లాస్ట్ డే అయితే ఏంటి అన్నది, ఎలా ఉంటుంది అన్నది చూసాం చెప్పాలంటే నిన్న. హలో, సో ఇప్పుడే ఫెరీ మళ్ళీ సేమ్ రిటర్న్ వెళ్ళడానికి వచ్చాము, ఇంకా ఫెరీకి రీచ్ అయిపోయాం. ఎవరైనా ఈ వియాకే ఐలాండ్ ట్రై చేయాలనుకుంటే వెదర్ ఎన్ని సపోర్ట్ చేసినా మనకి ఇలా సపోర్ట్ చేయాలి చూడడానికి. బట్ ఫైనలీ ఈ డే లాస్ట్ డే, ఈరోజు వెళ్ళిపోవాలి. బట్ బాగా ఎంజాయ్ చేసాం మేమందరం. మాకు హలో, మేము పోర్ట్రెక్కో రీచ్ అయిపోయాము. ఇప్పుడే ఫెరీ దిగి కొంచెం ముందుకు వచ్చాం. ట్రైన్ పడుతుంది, క్లైమేట్ అయితే సూపర్ ఉంది. అండ్ ఇలా వస్తుంటే ఇక్కడ కోకోనట్స్ ఉన్నాయి. Open roads ahead, wind in our hair, colors turning red, no more need to care. Oh, we're flying high underneath the sky, summer nights and days in so many ways. The green one is the wall better. Oh, it's stay like in here. ఓకే, So this is made of meat. That's a ఇక్కడ కొబ్బరి నీళ్ళు తాగి పక్కన చూస్తే ఈమె దగ్గర చాలామంది జనాలు ఉన్నారు.
ఎందుకు అంటే ఇది పోర్ట్రికన్ స్టైల్ బజ్జీలు. సో ఈ బజ్జీల కోసం అందరూ లైన్లో ఉన్నారు. అక్కడ అడిగాం మేము ఏంటి ఇది అని అడిగితే అది మీట్తో చేస్తున్నదట బజ్జీలు, సిమిలర్ టు అరటికాయ బజ్జీ అలాగా వాళ్ళ మీట్ తోటి ఆయిల్లో ఫ్రై చేసి బజ్జీలాగా చేస్తున్నామే. సో ఇక్కడ ఇది అయిపోయాక మేము ఇంకా బ్యాక్ టు శాన్ జువాన్ వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇంకా మళ్ళీ మాకు ఫ్లైట్ టైం అవుతుంది. San Juan, Puerto Rico. So, Papaya, Romeo, and welcome to Puerto Rico, baby. Romeo is friendly and lovely bird. Come on, pat it. Romeo, kissing, kissing, kiss. Wow, oh my goodness, it's a smart bird. Wow, ooh la la. Open your hand. The bird whisper in action. Get closer, the red one. Wow, now the blue one. Now two birds. Yummy, yummy, good job. Hey, 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 hey. Welcome to Puerto Rico, every showtime. Hey, 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 hey. Everybody say Werba. మొత్తం హ్యాండ్ క్రాఫ్ట్స్ లాగా ఇప్పుడు తీసుకున్న ప్యారెట్స్ డే 3 లాస్ట్ స్పాట్ ఇదే ఇంకా ఫోర్ట్ అంటారు. ఇది అయిపోతే ఇంక వెళ్ళిపోవడమే. బట్ యా బాగా ఎంజాయ్ చేసాం ట్రిప్ అయితే. ఇంకా టైం అయిపోయింది, ఇంకో 1 అవర్లో మా ఫ్లైట్. సో మేము వెళ్ళిపోయి ఇంకా ప్యాకింగ్ అన్నీ చేసుకుని అంటే చెక్అవుట్ అయిపోయింది. కార్లో ఒకసారి అన్నీ లగేజ్ సర్దుకుని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోవడం. ఒకసారి ఇదిగోండి వ్యూ చూసి అండ్ ఫోర్ట్ ఎలా ఉంటుందో. ఇదే ఫోర్ట్. ఇది మొత్తం కవర్ చేయడానికి మాకు అంత టైం లేదు. సో ఇంకా ఫ్లైట్ టైం అయిపోతుంది. అందుకు ఇక్కడ జస్ట్ మీరు చూస్తే ఇది మొత్తం టోటల్ లుక్ ఇలా ఉంటుంది ఫోర్ట్ అంతానా. దీని గురించి ఇంకా నేను కూడా ఎక్కువ చూడలేదు అసలు ఏంటి ఫోర్ట్ అన్నది, బట్ ఇలా కనిపిస్తుంది. హలో, డౌన్ టౌన్ అంతా చూసారా? ఇప్పుడే అయిపోయింది మా డౌన్ టౌన్. మేము మళ్ళీ కార్ రెంటల్ ఎక్కడైతే తీసుకున్నామో ఆ ప్లేస్కి వచ్చి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి ఇదే కారు అయిపోయింది. మేము ఇప్పుడు రిటర్న్ ఇచ్చేసాం ఈ కారు. ఇంకా రిటర్న్ ఇచ్చి మేము ఆ వ్యాన్లో వచ్చాం కదా, ఈ సేమ్ వ్యాన్లో ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు మమ్మల్ని. బట్ ఇట్స్ ఎ వండర్ఫుల్ ట్రిప్ చెప్పాలంటే. చాలా బాగా అయింది. పుర్టో రికో బెస్ట్ మెమొరీస్. ఇంకా బయోలూమినస్ ఒక్కటే చూడలేదు, బట్ దట్స్ ఫైన్. ఇంకా చాలా బాగా అయింది ట్రిప్ అయితే. వీ ఎంజాయ్డ్ యాక్చువల్లీ విత్ ఫ్రెండ్స్. ఓకే, సీ యూ ఆల్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది. మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒక చిన్న ప్రయాణం. సీ యూ, బాయ్.